అనసూయ గారు. అమ్మమ్మమ్మమ్మ ఏంటమ్మా ఈ గొడవ? జూ నుంచి తప్పించుకొచ్చిన జంతువులాగా. జూ గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏంటి గొడవ? మా ఆయన టీవీ వార్తల్లో వస్తున్నాడు. అయ్య బాబు, అది నీ మట్టప్పుడే ఊడిపోయిందా? అది టీవీ వార్తల్లో వస్తున్నాడని చచ్చిపోయాను కాదు, టీవీ వార్తలు చదవడానికి ఈ రోజు మా ఆయన వస్తున్నాడు అని. ఏంటి ఉద్యోగం వచ్చేసింది ఏంటి? మరి? పదం ఏం చెప్తాడో చూద్దాం. న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆడవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న రోజా గారు, కాదు మగవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న నాగబాబు గారు. మరి మా హక్కుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన శాంతి స్వరూప్, వినోద్, పవన్. మరి 200 ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం తనని పిలవలేదని అలిగిన ఆర్పి. మళ్ళీ టచ్ అప్ అంటున్న దుర్గారావు, ఆ దేవుణ్ణి అతను చల్లగా చూడుగాక అంటున్న తిరుపతి ప్రకాష్. మరి 200 ఎపిసోడ్ల తర్వాత తన స్టైల్ మారుస్తానంటున్న చమ్మక్ చంద్ర, పక్కింటి ఆవిడని కాకుండా ఎదురింటి ఆవిడతో పత్యాపారం స్టార్ట్. మేల్ యాంకర్ కావాలని ఒక పేరున్న ఛానల్ ప్రకటన. మొదటిగా దరఖాస్తు చేసుకున్న రష్మి. దరఖాస్తు ఆలస్యం అవడంతో అనసూయ అప్లికేషన్ క్యాన్సిల్. న్యూస్ చూస్తున్నట్లు నటిస్తూ డైలాగులు గుర్తు చేసుకుంటున్న మా టీం మెంబర్స్, మర్చిపోతే మడతడిపోద్ది అంటున్న టీం లీడర్. మరి నెక్స్ట్ మా ఫ్యామిలీ, పక్కింటి ఫ్యామిలీ, ఆ సమస్యలు పరిష్కారాలు ప్రసారం అవుతాయి. అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. ఏమండి, నేను గుడి మీద శిల్పంలా ఉన్నాను కదా? గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నావు. ఒక రోజు మన చెరుకు తోటలో ఏనుగు పడిందిరా, అది చేసిన వేరంగం చూసింది, అప్పటి నుంచి ఇలాగే వేస్తుంది. ఏమండి, నా అంత మంచి పిల్లం మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా? అదొకటి ఉందా? మంచి పిల్లలు డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేవి. ఏమండి, మీరు సెల్ అయితే నేను సిమ్ అండి. ఎక్కువ చేసావనుకో ఆ సిమ్ మార్చి వేరే సిమ్ వేస్తా. నీట్ గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నా, నీటి ఏనుగుని చేసుకోవాల్సి వచ్చింది. ఏమో ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తే నేను ఏడుస్తా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. నాకు తెలుసు, శోభన్ బాబుని చేసుకోవాలనుకున్నా, ఈ రాజబాబుని చేసుకున్నాను. నేను సమంతాన్ని చేసుకోవాలనుకున్నా, సంతలో గేదెని చేసుకోవాల్సి వచ్చింది. చేస్తాడు కొట్టావంటే. ఎందుకు తిడతారో ఎందుకు కొడతారో నాకేమీ అర్థం కావట్లే. నాన్న బీపీ తగ్గడానికి ఏం చేయాలి? బీపీ తగ్గాలంటే బీపీ టాబ్లెట్లు వేసుకోవాలరా. అది ఒక 2 వేసుకోనా? దేనికి? నా రిపోర్ట్ వచ్చింది. భలే వేస్తారో నువ్వు సోపు. 5 మార్కులు ఏంట్రా? 5 మార్కులు? 5 మార్కులు వస్తే సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? 5 మార్క్స్ ఎలా వచ్చిందని నవ్వుతున్నా. ఇలా చదివించలేక నాన్న అప్పులు చేస్తా. నడుచుకుంటూ వెళ్తే అప్పులు చేస్తే అందరూ వెంట పడతారు అని చెప్పి కారు కొనుక్కున్నా. ఇంకా అది కడుక్కోవడం రోజు కూర్చొని. ఆది గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే? ఓ కారు కడుగుతున్నారా? అదే లేదు, నీళ్లు పోస్తున్నా, పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. అబ్బా, మా ఇంట్లో టీవీ వస్తా లేదండి, మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే 3 రావట్లేదు, మీ ఆవిడ చూడొచ్చా? ఏమన్నా ఆది గారు ఏం మాట్లాడి? మరి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి చూసేదంట్రా? పంపుతారదే. ఏమండి, కోపం తెచ్చుకోకండి. పక్క పక్క ఇంట్లో అవును, మొన్న మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యో, ఎలా పోయారండి? పోలేడు స్నానానికి వెళ్ళాడు. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. 3 వేసాడు, దేవుడు కనిపించలా. 4వ వేసాడు, ఆయన కనిపించాలి. అప్పటి నుంచి అదేంటి, మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా? గజ ఎత్తగాడే, గజం మాత్రమే ఎదగాడు. బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు. బంగారమే. పక్కింటి పిల్లలంతా నీకు బంగారంలో కనిపిస్తారు, నువ్వు మాత్రం నాకు ఒక బంగారు కొడుకుని కనిపెట్టమంటే చేత కాదు నీకు. మరి పిల్లల్ని ఆడించాల్సిన చేసుకుని పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అనవసరం. రేపు ఉదయానికల్లా నాకు కొడుకు నా చేతిలో ఉండాలి. ఏం చేస్తున్నా? అదేమన్నా పిండే రుబ్బి చేతిలో పెట్టడానికి కొడుకు. బాగా చెప్పారండి. ఏం పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడు అనుగ్రహించాలా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటారా, మనం చేయాల్సింది కూడా చేయాలి. ఏమండి, ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేనేం చేయాలి? ఒక 4 రోజులు క్యాంపుకి వెళ్ళాలరా. నేను 4 రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? అల్లరి నరేష్ గారు వచ్చారు. ఒక రోజు రోజా గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం అయితే ఎవరొకరు వచ్చి పోతుంటారు.
పెళ్ళాంతో రొమాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నారు. అవోయ్ మాకు తెలీదు. ఏం చేసి చూపించు బాబు. బాబోయ్ నా పుష్పాన్ని నలిపేస్తున్నాడు బాబోయ్. నా పుష్పాన్ని ఆపండి. ఏమండి మీ ఆయన గారు మీరు ఆగండి. ఏమన్నారండి మీరు? పెళ్ళాంతో రొమాన్స్ చేయడం ఒక ఆర్ట్ అన్నాడు. దానికి మీరేమన్నారు? బాబు మాకు తెలియదు చేసి చూపించు బాబు అన్నాను. అప్పుడు మీరేం చేశారు? ఒరేయ్ నీ దొంగ బుద్ధి నాకు అర్థమైంది. ఇప్పుడు మా ఆయన క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ మా ఆయనది. ఓకే. మీరేమన్నారు? పిల్లలతో రొమాన్స్ చేయడం ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? ఆ ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చూపించు బాబు అన్నా. దానికి మీరేం చేశారు? ఇందుకే నీకు పిల్లలు పుట్టలేదురా. అవకాశం ఇచ్చిన వాడుకోవడం రాదు. లేదండి నాకు. ఒరే ఆది నీకు అసలు విషయం అర్థం అవుతలేదు. ఏమైందిరా? నాకు వంశోధారకుడు పుడితే వాళ్ళ తాతగారు ఆస్తి నాకు వస్తుందిరా. మీ తాతగారు రాస్తంత ఎంత ఏంటి? 10 కోట్లు రా. కోట్ల వెళ్ళి ట్రై చేసుకో మరి. ఏమండి ఎవరే మరి పిల్లలు పుట్టట్లేదు కదా? పిలానంద స్వామి శిలానంద స్వామీజీ. శిలానంద స్వామీజీకి శిలానంద స్వామీజీ. ఏంటా గోళ? శిలానంద స్వామీజీ అండి. పిల్లానంద ఒరే ఆది ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మహిళ వల్ల పుట్టారు, ఆయన వల్ల పుట్టారు కనుక్కో. చెప్పండి. నీలేదో బలమైన శక్తి నడుస్తుందిరా. వాళ్ళు మామూలు శక్తి లేక చేత్తో కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి. ఆది మీరు చెప్పండి. నువ్వు మీ ఆవిడకి ఎటు పక్క పడుకుంటావు? కుడి పక్క పడుకుంటాను బాబు. అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య. నువ్వు ఎడం పక్క పడుకో. ఆ ఎడం పక్కన పడుకుంటే మాత్రం ఎలిజబెత్ రాణి పుట్టిద్దా? వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకోవడమే. ఒరే ఆది తాయితీ కట్టుకుని ఈ సింతకాయ ఎక్కడ పెట్టుకోను? సంకలో పెట్టుకో. కల్లా నీకు కొడుకు పడతాడు. ఏమండి మీరు కూడా కట్టించుకోండి. మాకెందుకే, మనకు పిల్లాడు ఉన్నాడు కదా. ఓ వాడు మీ పిల్లాడు కదూ. ఒక సంవత్సరం తర్వాత ఒరే ఆది వంశోధారకుడు రా. వంశోధారకుడు పుట్టాడు. ఆస్తంతా నాదే. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఆది గారు. దేనికండి? దీనికి సంతకం, దీని మీద సంతకం పెట్టండి. హలో సంతకం పెట్టవలసింది నేను. మీరు కొంచెం ఆగుతారా? ఆస్తి రావాల్సింది ఎవరికి? పిల్లోడు తండ్రికేనా? అవునా? అది ఈయనే. అంటే అయ్య బాబోయ్ ఇదంతా కళ. అయ్య బాబోయ్ మనం తొందరపడకపోతే పక్కింటోడు తొందరపడతాడు. వచ్చేయ్. అబ్బా ఏంటి పొద్దున వెంటనే ఊటీ వెళ్ళాలి. ఊటీయా? ఊటీ ఎందుకండి సడన్ గా? ఊటీ వెళ్ళిపోదాం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. మహామంత్రి ఏమిటి రాణి గారితో సింధులు? అంటే మీరు ఏదైనా యంత్రం ధరిస్తే గానీ సాయంత్రానికి ఏమీ చేయలేకపోతున్నారు. అందుకని నేను లీడ్ తీసుకున్నాను ప్రభు. మేము ముట్టుకోలేక కాదు, వ్రతంలో ఉన్నాం. మీరు 365 రోజులు వ్రతంలోనే ఉంటున్నారు. అదే ప్రాబ్లం ప్రభు. వచ్చి ఎంతసేపు అయింది, మా గురించి ఏం చెప్పరా? రాజాది రాజా, రోగి రాజా, యోగి కాదండి రోగే. ఆస్తమాకి ఆత్మ బంధువు, మూల శంఖానికి మూల పురుషుడు, శ్రీ 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 రక్తపోటు మహారాజు గారు ఏం చేశారు చెప్పట్లు? ఆపుని అటక ప్రసంగం. స్వయంవరంలో ఇల్లు ఎత్తి పెళ్లాడిన సంగతి మరిచితివా? పిల్లెత్తారు కాబట్టే పెళ్ళాడారు. అదే మహారాణి గారిని ఎత్తుంటే మీ సేవ ముందు మేము డాన్స్ ఆడాల్సి వచ్చేది. దడ్డనకమని. సరే కానీ రాజ్యంలో మమ్మల్ని ఎవరైనా అడిగారా? వల్లకాటి దగ్గర కాటి కాపరి పదే పదే అడుగుతున్నాడు ప్రభు. దేనికి? మీరు ఎప్పుడెప్పుడు వస్తారని. మహామంత్రి రాజ్యంలో అరటి చెట్లు, చెరుకు తోటలు అన్ని ఎలా ఉన్నాయి? మీరు గత వారం పుట్టింటికి వెళ్ళారు కదా, కాస్త సుభక్షంగానే ఉన్నాయి. రాజ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగానే ఉన్నారు కదా? మీరు తప్ప అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు ప్రభు. మహారాజా నాకు బుల్లి యువరాజును ప్రసాదించండి. ఎండిపోయిన తోటలో ఏనుగు పిల్లను ఆశించటం. ఏం మాట్లాడుతున్నావు? మా జాతకంలో కవల పిల్లలు పడతారని రాశారు. ఆహా, ఖచ్చితంగా మాకు కవల పిల్లలు పడతారు. బారసాలకి రెడీ చేయండి. మీలాంటి వాడే ప్రభు. సినిమా రిలీజ్ అయిద్దో లేదో డౌట్ వచ్చి ముందే 100 days ఫంక్షన్ చేసుకున్నాడంట. రాణి గారు రేపు మేము అడవికి వెళ్తున్నాం. పట్టుతేని తేవాలా, లేడి పిల్లను తేవాలా? తెల్లచీర తేవాలి.
ఇంతకీ చైనాధిపతి ఎక్కడ? సేనాధిపతి, గూగుల్ ని చెండాడే వీరుడు, యూట్యూబ్ విధ్వంస యోధుడు మన సేన వచ్చేసాడు. సేనాధిపతి, ఎలా ఉంది మన రాజ్యం? ఎర్ర చీరలో పిచ్చెక్కింది ప్రభు. సేనాధిపతి గారు సేనాధిపతి అడిగింది గజరాజ్యం గురించి కాదు, మన రాజ్యం గురించి. సేనాధిపతి, మొన్న మన రాజ్యంలో వజ్రాల దొంగతనం జరిగింది, అతన్ని బంధించావా? వాళ్ళ ఆవిడని బంధించాడు ప్రభు. దేనికి? ఏమో. ఈ మయాన్ని మీరు సలహాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఎంతకైనా మంచిది సేనాధిపతి దగ్గర తీసుకోండి. వాడి దగ్గర సలహాలు? వాడు వేటికి సలహాలు ఇస్తున్నాడో తెలుసా? నా వయసు 30 సంవత్సరాలు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇలాంటి వాడికి సలహాలు ఇస్తున్నాడు. సేనాధిపతి, ఎప్పుడైనా సరే శత్రువులు మన మీద దండయాత్ర చెప్పేటప్పుడు తూర్పున 100 గుర్రాలు పెట్టించండి, పడమటన 200 గుర్రాలు పెట్టించండి, ఉత్తర వైపున 300 గుర్రాలు పెట్టించండి. ఇన్ని గుర్రాలు ఎందుకు ప్రభు? పెళ్లికి గాని వెళ్తున్నావా? రాజుగారు మంత్రి గారు మంచి వేడి మీద ఉన్నారా? వెంటనే నర్తకి రావాలి. ఏం చేసావు? సేనాధిపతి కొట్టుకోకుండా కూడా మెచ్చుకోవచ్చు. ఇలా చిత్తకర్త కుక్క చికెన్ ముక్క కోసం ఎగబడినట్టు ఏంటది? మహామంత్రికి అభిరుచి. నాట్యమయూరికి ప్రియా పచ్చడి. నువ్వు తగలయ్యా, అది అభిరుచి మీ ఇంటి వంట కాదే, అభివందనం. మహామంత్రి, నా నాట్యంతో మీ మతి పోగొట్టానా? కాళ్ళు చేతులు అలా ఊపితే దాన్ని నాట్యం అనరు, నరాల బలహీనత అంటారు. నరాల బలహీనత? అది పెద్ద బలహీనత. నీకున్న బలహీనతలతో పోలిస్తే పెద్ద బలహీనత ఏం కాదులే. నత్తకి, నాట్యం బాగా చేసావు. ఇంతకీ నీ పేరేమిటి? మరుమల్లె దండ. కొండ మీద తొండాన్ని పెట్టుకోవాల్సింది. నాట్యం బాగా చేసింది. అయ్యో. మాకు ముచ్చటేస్తుంది. ఒక మాసు సాంగ్ చేసి. పరమాత్మ పరమేశ అనుకోవాల్సిన వయసులో మనకి ప్రభుదేవ స్టెప్పులు అవసరమా ప్రభు? మహామంత్రి, ఇంజిన్ లో ఏదో పట్టేసినట్టు. మీరు జాగ్రత్తగా ఉండండి, అది ఉన్నాం. ఏం ప్రాబ్లం లేదు. ఏమొచ్చింది వర్తమానం? మహారాజా, శత్రువులు మన మీదకి దండెత్తబోతున్నారు. కత్తులు సిద్ధం చేయండి, యుద్ధానికి సిద్ధం కండి. రాజుగారికి దూది దండలు మరి దీపాలు అన్ని రెడీ చేయండి. ఐదేనికి ఓ అలవాట్లో క్షమించండి ప్రభు. సైతానికి పౌజే. అయ్యో, మాదే రాజ్యమో తెలుసా? తెలుసండి, చీకటి రాజ్యం తెలుస్తూనే ఉంది. ఏయ్, మిమ్మల్ని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికి ఉడికి మాడిపోయింది. ఒక్కొక్కడిని కాదరా, 100 మందిని ఒక్కసారి పంపించు. అంతమంది ఎందుకు ప్రభు? మీరు యుద్ధానికి పిలుస్తున్నారా, మీ సంతాప సభకు పిలుస్తున్నారా? ఇన్ను చూపును ఈరులు ఎంచుకొని మరీ పంపించు. ప్రభు, మీరు వెన్ను చూపొద్దంటే వాళ్ళు ఇంకేవో చూపిస్తారు ప్రభు. ఏయ్, నీ కథలో నిజం ఉంటే, నీ ఒంట్లో బలం ఉంటే. అయ్యో అనిత, ఒంట్లో బలం గురించి ఎవరిని అడుగుతున్నావు అనిత? నేను ఆగండ్రా. ఒకటి, రెండు. ఏంట్రాయుడు ఎన్ని పొడిచినా సావట్లేదు? ఓరి మీ అబ్బోడు కత్తి చూసినప్పుడే చచ్చాడు, మీరు అనవసరంగా పొడుస్తున్నారు. ప్రభు, మీరు ఏదో ఒక రోజు వీడి కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతారు. అదేంటయ్యా, చీకటి కడుపును కదా? అంటే నీ కడుపునే కదరా. ఇంతకి ఈడేడి? వాడు నర్తకిని మహారాణి ఇద్దరిని. అయితే ఇక నుంచి ఈ రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి.